నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డగ్లస్ మాక్గ్రైరర్, ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్, యుఎస్ ఆయన, కల్నల్ డగ్లస్ మాక్గ్రైరర్. ఆయన ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు అమెరికా న్యూస్ ఛానల్కి. ఏంటంటే, మా స్థావరాలు ధ్వంసమయ్యాయి, మా శక్తియుక్తులు ఉడిగిపోయాయి, అనివార్యంగా మేము భారత్ నావల్ బేస్ల మీద, నేవీ స్థావరాల మీద మేము ఆధారపడాల్సి వచ్చింది. సరే, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? బుధవారం జరిగింది ఈ సంఘటన. భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగించుకున్న తర్వాత అతిథిగా వచ్చిన ఇరాన్ యుద్ధ నౌక అది వెళ్తుంటే శ్రీలంకలో గాలే దగ్గర హిందూ మహాసముద్రంలో దాన్ని టార్పెడోతోటి అమెరికా కొట్టేసింది. దాని ఫుటేజ్ కూడా మరి అమెరికన్ నావీ విడుదల చేసింది. మరి డగ్లస్ మాక్గ్రైరర్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వింత ఆలోచన? ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్ ఆయన, కల్నల్. ఆయన అంటాడు, మా స్థావరాలు ధ్వంసమైన తర్వాత అనివార్యంగా మేము ఇరాన్ వార్షిప్ని కొట్టాల్సి వచ్చింది. మాకు అది సరైన అనువైన టైం అది. అండ్ లక్కీలీ మాకు భారత్ బేస్ కూడా సపోర్ట్ ఇచ్చింది అంటాడు. మెడకాయ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో లేకపోతే ఇంకేం తిని మాట్లాడాడో తెలియదు. కానీ ఓ పక్క అమెరికన్ నావీ రిలీజ్ చేసిన ఫుటేజ్ చూసిన తర్వాత కూడా, విజువల్ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా ఆయన ఈ రకమైన ఆరోపణ చేయటం అనేది ఒక నెరేటివ్ వార్. వాస్తవంగా అమెరికా ఏం చేస్తుంది? ఈ ఉచ్చులోకి భారత్ను కూడా లాగి వాళ్ళకంటిన అశుద్ధం మనకు కూడా పూసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ డగ్లస్ మాక్గ్రైరర్లు ఇంకా పుట్టుకొస్తారు, రాబోయే రోజుల్లో కొత్తగా పుట్టుకొస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఆయన కల్నల్ ఒక బాధ్యతాయుతమైన పదవి ఆర్మీలో నిర్వహించి బయటకు వచ్చి ఆధారాలు లేకుండా మాట్లాడటాన్ని భారత నావి ఉతికారేసింది. ఆయన్ని ఇస్త్రీ చేయకుండా వదిలేసింది, అంతే, ఉతికారేసింది. అండ్ భారత ప్రభుత్వం ఇంకొకటి, కాంగ్రెస్ చాలా వింత వాదన తెర మీదకి తీసుకొస్తుంది. హిందూ మహాసముద్రంలో దాడి జరుగుతుంటే మనం ప్రేక్షక పాత్ర చూస్తూ కూర్చున్నాం. మన భారత ప్రభుత్వం చేష్టలుడికి కూర్చుంది. ఇది చేతకానితనం, అమెరికా ముందు వంగి సలాములు కొట్టే ఈ మోదీ గారి దుర్మార్గం ఇది అని చెప్పేసి, సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న ఆలోచన పరిజ్ఞానంతో, వాళ్ళకున్న విజ్డమ్తో కడిగి పారేసింది అని అనుకుంది. వాస్తవానికి హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అని పేరున్నంత మాత్రాన అందులో ఉన్న మొత్తం అది విస్తరించి ఉన్న ప్రాంతం అంతా భారతదేశం ఆధీనంలో ఉండదు. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అయింది? ఇప్పుడు గనక చూస్తే, సముద్రం గనక చూస్తే, మనం విశాఖపట్నమే తీసుకుందాం ఉదాహరణకి, చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి? కొంతమేరకు ఆ సముద్రాన్ని ఆనుకొని, విశాఖని ఆనుకొని కొన్ని నాటికల్ మైల్స్ ఉంటుంది స్పెసిఫిక్గా. ఆ నాటికల్ మైల్స్ వరకు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొన్ని నాటికల్ మైల్స్ వరకు భారత నావికాదళం కోస్ట్ గార్డ్ పరిధిలో ఉంటుంది. ఆ పైన ఈ స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయి, ఒక 150 నాటికల్ మైల్స్. అది దాటిన తర్వాత అంతర్జాతీయ జలాలు అవుతాయి. సో అక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ చేయగలవు, అక్కడ గస్తీకి తిరిగేవి. భారతదేశానికి సంబంధం అంటగట్టడం, భారత ప్రభుత్వానికి సంబంధం అంటగట్టడం ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ని అడగాల్సిన ప్రశ్న, కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ప్రశ్న ఇది. సరే, దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి భారత ప్రభుత్వాన్ని బదనాం చేసి భారత సైన్యం మొరల్ని బీలిటిల్ చేసే కార్యక్రమం కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తుంది. వాళ్ళ నాయకుడికి అది వెన్నతో పెట్టిన విచారు, చిటికేసి మరీ చెప్తారు రాహుల్ గాంధీ గారు. సరే, ఆ అంశం పక్కన పెడితే బేసిక్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? అమెరికన్ టార్పిడో వచ్చి కొట్టేసింది, జలంతర్గామి నుంచి వచ్చి కొట్టేసిన తర్వాత బాధ్యత ఎవరిది? జనరల్గా యుద్ధం జరుగుతుంది, చచ్చిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళని ఖైదీలుగా పట్టుకొని వాళ్ళ ఆరోగ్యం అంతా చెక్ చేయించి తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు జైల్లో పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ కోర్టుల ముందు హాజరుపరుస్తారు. మరి అలా ఎలా వదిలేసి వచ్చింది అమెరికా? ఇది డగ్లస్ మాక్గ్రైరర్ గారు ఎందుకని అడగలేకపోయారు? ఆయన గొంతుకి ఏమైనా అడ్డుపడింది అడగటానికి? బాధ్యత అమెరికాది ఇక్కడ. ఓకే, యుద్ధం మీరు చేసుకోండి, ఇక్కడ కాకపోతే సముద్ర జలాల్లో ఇరాన్ వార్షిప్ మీద, దట్టు శ్రీలంక దగ్గర గాలే సమీపంలో మీరు కొట్టారు. సో మీరు ఒక 80 మంది పైగా చనిపోయారు. వాళ్ళు ఓ 25 మందికి, పాపం చిన్న దేశం శ్రీలంక, వాళ్ళ 25 మందిని శ్రీలంక నావి రక్షించి తీసుకెళ్ళి వాళ్ళకి కాస్త మందులు మాకులు ఇచ్చి ఏమన్నా కావాలంటే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టింది. ఆ పాటి విజ్ఞత కూడా మీకు లేకపోయిందా? కొట్టేసి వెళ్ళిపోతారా? అంటే మీరు ఏది చేస్తే అది న్యాయమా? ఏది చెబితే అది ధర్మమా? అంతర్జాతీయ సమాజం ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది. మీకున్న ప్రావెస్నెస్కి, టెక్నాలజికల్గా మీకున్న అడ్వాన్స్మెంట్కి, అలాగే మీకున్న ఆ డాలర్ మదానికి మీ కళ్ళు నెత్తికెక్కుండొచ్చు కాక, బట్
ఎండ్ ఆఫ్ ద డే హ్యుమానిటీ అని ఒకటి ఉంటుంది. యుద్ధం మీరు చేస్తున్నారు కాదంటలా, మీరు ఈ యుద్ధంలో మీరు శత్రువుతో పోరాడుతున్నారు, అది కూడా కాదంటలా. ఆ శత్రువు ఎవరు? ఇరాన్. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ IFRకి వచ్చి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చి వెనక్కి వెళ్తున్న వార్షిప్ వాస్తవంగా కొచ్చిలో రీఫీలింగ్ చేసుకొని వెళ్ళాలి. సరే, చేసుకుందో ఏదో పక్కన పెడితే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, మీరు ఆగలేకపోయారే, ఇండియన్ ఓషన్లోనే కొట్టాలనుకున్నారు, కొట్టి ఆ నింద భారతదేశం మీద వేస్తారా? భారత స్థావరాలను మీరు వాడుకున్నారని చెప్తారా? ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడాడు ఆయన. ఈరోజు భారత నావికాదళం చాలా తీవ్రంగా స్పందించింది, ప్రభుత్వం కూడా. అడ్డగోలు ఆరోపణలు చేయమాకండి. ఇదేమి అడ్డగోలు ఆరోపణ కాదు, చాలా స్ట్రాటజిక్ నరేటివ్ వార్ బిల్డింగ్ జరుగుతున్నది అక్కడ. ఇప్పటివరకు నెరేటివ్ బిల్డింగ్ జరిగితే ఇప్పుడు నెరేటివ్ వార్ బిల్డింగ్ జరుగుతుంది. సో ఇంత స్పష్టంగా ఏంటంటే ఈ యుద్ధం ఉచ్చులోకి భారతదేశాన్ని లాగాలని, అలాగే భారతదేశ ప్రతిష్టని దిగజార్చాలని డీప్ స్టేట్ ఆలోచన చేసింది. ఈ డీప్ స్టేట్ నియమించిన వాళ్ళు, డీప్ స్టేట్ కోసం ఆపరేట్ చేస్తున్న వాళ్ళు, ఇలా ఈ డగ్లస్ మెగ్రైర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు రాబోయే రోజుల్లో. ఇంకా మనకి లెఫ్టిస్ట్ భావజాలాన్ని నరారా పుణికిపుచ్చుకున్న, భారత వ్యతిరేక లెఫ్టిస్ట్ భావజాలాన్ని నరారా పుణికిపుచ్చుకున్న కొన్ని మీడియాలు కూడా ఇంకా రాయటం మొదలెడతాయి. భారతదేశంలో ఫలానా చోట అమెరికా స్థావరాలు ఉన్నాయి, భారతదేశమే ఇచ్చింది, ఏం పర్లేదు మీరు వాడేసుకోండి, యుద్ధం అయ్యేదాకా మేము దానికల్లా కూడా చూడం, మీకు బంగ్లాదేశ్లో ఆవిడకి తెలివి తక్కువది కాబట్టి మీకు సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ ఇవ్వలేదు, అదే మా మోడీ గారు చూడండి మీరు అడగటం ఆలస్యం ఇచ్చేస్తారు. ఇలాంటి కథనాలు కూడా రేపు పొద్దున వస్తాయి. అసలు మోదీయే దగ్గరుండి ఆ టార్పిడోలో జలాంతర్గామిలో కూర్చొని టార్పిడోని పేల్పించాడని రేపు పొద్దున ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు విమర్శలు చేయాలి ప్రతిపక్షం ఖచ్చితంగా. భారత ప్రభుత్వం ఒకవేళ ఇరాన్ సుప్రీం ఖమేనీ హత్య గావించబడ్డ తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోవటం మీద మీకేమైనా అభ్యంతరాలు ఉంటే క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు, క్వశ్చన్ చేయాలి. అలాగే అధికార పక్షం ట్రెజరీ బెంచెస్లో ఉన్న ఎన్డీఏ పక్షాలు మాట్లాడాలి దీని మీద. సరే, ఇంత అయిన తర్వాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధిగా మరి సీనియర్ బ్యూరోక్రాట్ వెళ్ళి ఇరాన్ రాయబార కార్యాలయానికి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఆ ఖమేనీకి నివాళులు అర్పిస్తూ సంతకం చేసి వచ్చారు వాళ్ళ బుక్లో. జరిగింది కదా. అంటే ఇప్పుడు మీరు ఒత్తిడి చేస్తే ఆయన వెళ్ళాడా? డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, ప్రోటోకాల్స్ ప్రకారమే చేస్తారు ఏదైనా. తెలియకపోతే తెలుసుకోవాలి. మరి రాహుల్ గాంధీ లాగా మీరు కూడా మాట్లాడేస్తే అట్లాగా. సో జరిగిన విషయం ఇది. అది ఇరానియన్ వార్షిప్. దాని మీద శ్రీలంక దగ్గర గాలేలో హిందూ మహాసముద్రంలో అమెరికన్ సబ్మెరైన్ వెళ్ళి కొట్టింది. వాళ్ళు ఫుటేజ్ విడుదల చేశారు టార్పిడో. అది సింక్ అయింది, ఆ షిప్ సింక్ అయింది. 187 మంది గాను 150 మంది పైన ఉంటే 87 మంది చనిపోయారు. ఒక 30 మందో 32 మందో బతికితే వాళ్ళకి సాయం చేసి ఇన్ఫ్యాక్ట్ బతికించింది శ్రీలంక నావి. సో ఇదంతా తెలుసుకొని మాట్లాడితే మంచి మర్యాద.